అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. చూడండి ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్లో మా కష్టాలు చూడండి. కొంచెం వర్షం కొంచెం గట్టిగా పడితే చాలు ఇలాగా డ్రైనేజీలు పొంగిపోయి సిర్దాపుల్లో నీళ్ళు వచ్చేస్తాయండి. ఈ విధంగా డ్రైనేజీలు పొంగిపోయి అంటే వర్షం నీళ్లు డ్రైనేజీలు నిండిపోయి ఇలా సిర్దాపుల్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట అరబ్ కంట్రీస్లో. ఇది మాకు నాలుగోసారి అండి నేను వచ్చిన కాడి నుంచి ఎక్కువ వర్షం పడితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఆ కార్పెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత బరువుగా ఉన్నాయో. తీసుకెళ్ళలేక అలసిపోయామండి మేము. తడిచిపోయి ఉన్నాయి కదా, ఇంకా బరువుగా ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో కార్పెట్. ఒకటేమో మెట్ల పైన పెట్టేసాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తీసుకెళ్ళలేక నడుములు లాగేసినాయి ఫ్రెండ్స్. అసలు ఏం చెప్పాలండి మా కష్టాలు అసలు. आपको बहुत बहुत खड़े आंटी पानी खींचो खींचो खींचो। మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు. ఎంతమంది వర్షం పడినప్పుడు కాగితపు పడవలు చేసి ఆడుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు కూడా చేసి సరదాగా ఆడుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అది చేసింది నేనే. బాగా చేశాను కదా పడవ. తర్వాత ఇలాగ చీకటిగా ఎందుకుందంటే ఇది ఫస్ట్ పార్ట్ అండి. వర్షము నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని కరెంట్ షాక్ తగులుతుంది. గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందండి. అందుకోసం మా బాబా గారు కరెంట్ తీసేశారు. కొన్ని సగం నీళ్ళు అయిన తర్వాత మన ఫోన్లో లైట్లు పెట్టి నీళ్లు తోడుతున్నామండి. సగం నీళ్లు తోడిన తర్వాత అప్పుడు కరెంటు ఆన్ చేశారు. ఎందుకంటే షాక్ తగులుతుందని ముందు జాగ్రత్త. మా ఆంటీ గారు అలాగే మా డ్రైవర్ తమ్ముడు. మా మా తమ్ముడికి మ్యారేజ్ అయింది, ఇండియా వెళ్ళాడు అన్నాను కదండి. ఈ అబ్బాయి యూపీ అబ్బాయి అండి. మేము ముగ్గురం కలిసి నీళ్ళు తోడామన్నమాట. మొన్న 15 రోజుల నుంచి బాంబుల దాడి మీ అందరికీ తెలిసిందే అరబ్ కంట్రీస్లో ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అసలు వర్షం అండి. ఈ వర్షము మళ్ళీ దుమ్ము వర్షం కూడా ఉంటుందంట. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. బాంబులు వేసినప్పుడు సిర్దాఫ్, ఇదిగోండి ఇప్పుడు మేము క్లీన్ చేస్తున్నామే, దీన్నే సిర్దాఫ్ అంటారు. ఇలాంటి సురక్షితమైన ప్లేసుల్లో ఉండండి. కిటికీలు లేని రూమ్లో ఉండండి అంటున్నారు. ఎందుకంటే ఆ బాంబుల శబ్దానికి కిటికీ అద్దాలు పగిలిపోతున్నాయంట. అందుకోసం ముందు జాగ్రత్త చెప్తున్నారు. ఇప్పుడు బాంబుల దాడి మన నిత్యావసర వస్తువులపైన పడుతున్నాయని ముందు జాగ్రత్తగా చాలా వాటర్ బాటిల్స్ కొని దాచామండి మేము. మా బాబాగారు తీసుకొచ్చారు. ఎందుకంటే ముందు వాటర్ సప్లై ఆగిపోద్ది అని చెప్పారు. అందుకోసం వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి. నేను వీడియోలో చూపిస్తానండి. చూడండి కార్పెట్లు ఇంత దూరం తెచ్చి ఇంకా మా వల్ల కాదని మా తమ్ముడికి చెప్పాము, నీ ఫ్రెండ్కి తీసుకురా కొంచెం కార్పెట్లు పట్టడానికి అని చెప్పి మా తమ్ముడికి తన ఫ్రెండ్కి తీసుకురమ్మంటే తీసుకొచ్చాడండి. ఈ డ్రైవర్ తమ్ముడు తన ఫ్రెండ్ అన్నమాట. అది మోయలేకపోతున్నామండి మేము. మా ఆంటీ గారు మా కోసం టీ ఇంకా స్నాక్స్ ఏమైనా తీసుకొస్తానికి మా ఆంటీ గారు పైకి వెళ్ళారు. మేము ముగ్గురు మోసి బయట పెట్టామండి. ఇవి టీ సమోసాలు మా ఆంటీ గారు తీసుకొస్తే నలుగురు కలిసి తినేసామండి. ఇంకా కార్పెట్లు పట్టిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఇంకా చివరిలో మా తమ్ముడికి బయట పంపించేసి మా మేడం గారు ఇంకా మేడం పిల్లలు ఇద్దరు వచ్చారండి సహాయం చేయడానికి. వాళ్ళు కూడా కష్టపడ్డారు, సహాయం చేశారు, మాతో పాటు నీళ్లు తోడారు. ఎందుకంటే మా మేడం వాళ్ళు వచ్చినప్పుడు మా తమ్ముడు ఉండకూడదు అన్నమాట, మగవాళ్ళు చూడకూడదు వాళ్ళని. ఇంకా మంచినీళ్ళ బాటిల్స్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అదృష్టం ఏంటంటే వర్షం నీళ్లు దివానియాలోకి ఇక్కడికి రాలేదండి, హాల్లోనే ఉన్నాయి. ఇది తలుపేసేసి ఉంది. ఇది కూడా సిర్దాఫ్లో ఒక రూమ్ అన్నమాట. దివానియా అంటారు, పెద్ద దివానియా అంటారు దీన్ని. కువైటీస్ ఎప్పుడు వార్తలు చూస్తూ ఉంటారు కదండి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ముందే ఒక అవగాహన ఉంటుందన్నమాట. అందుకోసం ముందు జాగ్రత్తకి మంచినీళ్ళ బాటిల్స్ చూసారా ఎన్ని బాటిల్స్ తెప్పించేశారో. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు కావాలని ఎయిర్పోర్ట్ల పైన అలాగే నీళ్ళ ట్యాంకర్లు ఉంటాయి కదా, అలాంటి వాటిపైన ఇలాగ నిత్యావసర వస్తువులపైన ఇలాగ బాంబు దాడులు చేస్తున్నారని
తెలిసి ఇంకా నీళ్ళు ఎప్పుడు ఆపేస్తారో తెలియదు అన్నట్టుగా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చి పెట్టారండి. అసలు రాకపోకలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. మరి చాలామంది వీసాలు మా చుట్టాలే ఉన్నారండి. వీసా తీసుకున్నారు, మెడికల్ మొత్తం అంతా అయిపోయింది వాళ్ళది. ఇంకా టికెట్ తీసుకొని కువైట్కి రావడమే ఎన్ని డబ్బులు ఖర్చు చేసుకొని మెడికల్, పీసీజీ ఇవన్నీ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ ఇవన్నీ ఇన్ని డబ్బులు ఖర్చు చేసుకొని ఉన్నారు. మా చుట్టాలేనండి. ఇప్పుడు కువైట్కి రావాలి వాళ్ళు. చూస్తేనేమో ఫ్లైట్లు లేవు, రాకపోకలు లేవు. ఇది వాళ్ళ వీసా టైము వచ్చే నెల అంత వరకు ఉంది. అప్పట్లో ఈ గొడవలు సర్దుమణకపోతే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వృధాయే కదండి. ఎంత కష్టం చెప్పండి. 1,20,000 ఖర్చు అవుతాయి కువైట్కి రావాలంటే. ముందు వాళ్ళు ఖర్చు చేసుకొని వచ్చిన తర్వాత కువైటీస్ ఇస్తారన్నమాట ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే అలా కదండి. 1,20,000 కానివ్వండి, 1,10,000 కానివ్వండి, మగవాళ్ళే. వీళ్ళు మాత్రం రూపాయి ఇవ్వరు. ఆడవాళ్ళకైతే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంతని డబ్బులు ఇచ్చేస్తారండి. ఎక్కువే ఇస్తారు, ₹2 ఎక్కువే ఇస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్లో ఇలా జరుగుతున్నాయండి అసలు. ఇది మెట్లు అన్నమాట. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి పెట్టాము. ఇది వాటర్ బాటిల్స్ అన్నమాట, చిన్న వాటర్ బాటిల్స్ ముందు జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టాము ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ అందరి గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఈ గొడవలన్నీ సద్దుమణగాలండి. అసలు రంజాన్ నెల ఎంత పవిత్రమైన నెల అండి. ఎంత దీక్షగా ఉపాసాలు ఉండి ఎంత ఎంత చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి టైంలో ఎంతమంది చనిపోతున్నారు ఫ్రెండ్స్. ప్రార్థన చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రార్థన చేయండి. రిక్వెస్ట్ ఫర్ యూ. నాకు బాంబులు శబ్దాలకి నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయండి. ఒకరోజు అయితే చాలా భయపడ్డాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రార్థన చేయండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.